హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు డైరెక్ట్ టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇమేజ్ టు వీడియోస్ అలాగే టెక్స్ట్ టు వీడియోస్ చేసుకోవడానికి అన్లిమిటెడ్గా యూజ్ అయ్యే టూల్స్ ఏమైనా ఉన్నాయనేసి ఈరోజు టాపిక్. దాంట్లో కోసం మీకు ఒక 2 టూల్స్ తీసుకొచ్చాను. అలాగే మీకు దీంట్లో ట్రిక్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా మొత్తం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు ఏమాత్రం యూస్ఫుల్గా ఉన్నాయి అనిపించినా సరే వీడియోని లైక్ చేసి కొంచెం మనకు సపోర్ట్ చేయమైతే అస్సలు మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడే మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. మొత్తం కూడా నేను నా స్క్రీన్ పై అయితే చూపిస్తాను. అకౌంట్ చూసి మీరు కూడా ఫాలో అయిపోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ మీకు ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి ఇది. మీకు దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేసి ఉంటా. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ ట్రై నౌ అనేసి ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసేసేయండి. ఇక్కడ చూసుకోండి, మీకు మొత్తం ఈ విధంగా ఉంటుంది. అయితే దీంట్లో మీరు అన్లిమిటెడ్గా ఎలా యూజ్ చేసుకోవాలని దాని గురించి ట్రిక్ చెప్తా అన్నాగా ఆ ట్రిక్ కూడా చెప్తాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను దీంట్లో ఒక అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. బట్ మనం నార్మల్ వే కాకుండా ఇంకొక వేలో అది చెప్తాను. దానికోసం టెప్ మెయిల్ అనేసి దీన్ని నేను యూజ్ చేసుకున్నాను. ఇది మనకు మెయిల్ నుంచి మనకు ఎన్ని మెయిల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఇది ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ అలాగే ఇక్కడ ఓటీపీ కూడా దీంట్లోనే వచ్చేస్తుంది. ఇదే విధంగానే నేను యూజ్ చేసుకున్నాను. అయితే నేను ఇదే యూజ్ చేశాను అనే దానికి మీకు ప్రూఫ్ కావాలిగా, దానికోసం చెప్తాను. ఇక్కడ నేను దీంట్లోకి వచ్చేస్తున్నాను. నా ప్రొఫైల్లోకి వచ్చేసి అకౌంట్ సెక్షన్లోకి వచ్చేస్తాను. అయితే మన ఎవ్రీ అకౌంట్కి 10 అయితే మనకు ఫ్రీగా ఇస్తున్నారు క్రెడిట్స్కి. ఓకే, అండ్ ఇక మై అకౌంట్ ఉంది కదా, దాంట్లోకి వచ్చేసి ఇక్కడ ఈమెయిల్ ఇక్కడ చూడండి, ఈమెయిల్ ఇక్కడ చూడండి M901 ఇది మనకు ఇది నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి. టెమ్మెయిల్లో కూడా ఇదే ఈమెయిల్ని నేను యూజ్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. ఇలా మీరు మల్టిపుల్ అన్లిమిటెడ్గా అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నీకు నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ చూసుకోండి, ఇది బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్లిమిటెడ్గా అనే దాని గురించి చెప్తాను. అండ్ ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ కిందనే మీకు చూడండి ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఉండే జనరేట్ అనేసి. సైడ్లో వచ్చేసి ఇమేజెస్ జనరేట్ చేసుకోవాలా లేదంటే వీడియోస్ జనరేట్ చేసుకోవాలా అనేది కూడా ఇక్కడే చూపిస్తుంది. ఇక వీడియో అనే దానిపై క్లిక్ చేసేసేయండి, అంతే. ఇప్పుడు మనం దీనిలో ప్రాంప్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఇష్టం, అది మనకు తెలిసిందే కదా. మీకు ఏ ప్రాంప్ట్ కావాలంటే ఆ ప్రాంప్ట్ నేను ఇక్కడ ఇచ్చేసుకోండి, వీడియో జనరేట్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఆప్షన్, ఈ మనకు టెక్స్ట్ టు వీడియో. ఇక నేను చాట్‌జిపిటి ఒక ప్రాంప్ట్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నేను ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత దీన్ని ఎంటర్ చేస్తాను. దానికన్నా ముందు మీరు దీంట్లో కొన్ని సెట్టింగ్స్ అయితే ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటి అనేది చెప్తాను. ఓకే, నేను ఫస్ట్ ఇక్కడ చూసుకోండి, మనకు కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. విత్ క్రియేటా లేకపోతే వితౌట్ క్రియేటా అనేది, దాన్ని మాత్రం డిజేబుల్ చేసి పెట్టుకోండి. ఓకేనా, అలా అయితేనే మీకు ఇక్కడ దీనికి ఫ్రీగా అన్లిమిటెడ్గా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటి అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, దీన్ని యూజ్ చేయడం వల్ల మీకు టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది అంతే. బట్ మనకు మంచి ఇమేజెస్ వీడియోస్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ మీకు 15 సెకండ్స్ వరకు అయితే దీంట్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇవన్నీ కూడా చేసుకోండి. అండ్ 1080pలా లేకపోతే 720pలా ఏది మీకు ఏ హెచ్డీలో ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు 0 క్రెడిట్స్ అనేది చూపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టెక్స్ట్ నుంచి వీడియో అయితే జనరేట్ అవుతుంది. ఓకే ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు, మనకు కొంత టైం అయితే ఇక్కడ చూపిస్తుంది చూడండి. మనము అది వితౌట్ క్రెడిట్స్తో అయితే ఇట్లా ఇక 2 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది. ఓకే, మనకి ఇది మొత్తం జనరేట్ కావడానికి ఒక 2 మినిట్స్ టైం తీసుకొని మనకి జనరేట్ అయితే అవుతుంది. ఓకే, ఇక టైం అయితే చూపిస్తుంది, ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ మనకు 2 మినిట్స్ 10 సెకండ్స్ అలా చూపిస్తుంది. ఓకే, 16-15 సెకండ్స్ అయితే నేను ఆల్రెడీ జనరేట్ చేసిన. ఇక్కడ చూడండి నాకు ఏ విధంగా ఎంత క్వాలిటీలో మనకి ఇక్కడ జనరేట్ అయింది అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నాకు వీడియో అనేది టెక్స్ట్ నుంచి వీడియోలోకి అయితే సూపర్గా నాకు జనరేట్ అయితే అయిపోయింది. అది కూడా 5 సెకండ్స్లో చేసేసాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంది, ఫ్రేమ్ అంటే మన ఇమేజ్ నుంచి మనకు వీడియోలోకి జనరేట్ చేసుకోవాలి. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ నా ల్యాప్టాప్లో కానీ లేదంటే మొబైల్లో కానీ ఇట్లా ఒక ఇమేజ్ని అయితే నేను సెలెక్ట్ చేసుకొని ఆ ఇమేజ్ నుంచి వీడియోని జనరేట్ చేసుకోవడం కోసం దీన్ని నేను ఇక్కడ ఇచ్చేసాను. సేమ్ సెట్టింగ్స్, మీరు క్రెడిట్స్ యూజ్ కావద్దు అని అనుకుంటే కొంచెం టైం ఎక్కువైనా సరే వెయిట్ చేస్తా అంటే ఫ్రీగా అన్లిమిటెడ్గా యూజ్ చేసుకోవచ్చు. లేదు క్రెడిట్స్ యూజ్ చేసుకుంటా అంటే మీకు తొందరగా అవుతుంది. ఓకే, ఇక్కడ నేను చూసుకోవచ్చు, దానిపై క్లిక్ అయితే చేస్తున్నాను. ఇక నాకు వీడియో కూడా జనరేట్ అయితే అయిపోతుంది. జస్ట్ మనకు 1 మినిటే టైం తీసుకుంటుంది, వీడియో అనేది జనరేట్ అయిపోతుంది. ఓకే, నేను ఇప్పుడు ఇచ్చిన ఇమేజ్ నుంచి నాకు ఇప్పుడు వీడియో అయితే అవుతుంది. చూద్దాం, ఇప్పుడు కొంచెం అయితే వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి, నాకు వీడియో అయితే జనరేట్ అయితే అయిపోయింది. ఓకే, ఈ విధంగా మీరు ఫ్రీగా
అన్లిమిటెడ్ టైమ్స్ మీరు ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో లిమిట్స్ ఎలా ఉంటాయంటే క్రెడిట్స్ ఉంటాయి. ఒకవేళ మీకు క్రెడిట్స్ అయిపోయినాయి ఇంకా యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే సేమ్ నేను చెప్పిన మెథడ్ ఉంది కదా, ఏదైతే ఈమెయిల్స్ యూజ్ చేసి వేరే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఈ విధంగా మీరు చేసుకుంటే అన్లిమిటెడ్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫ్రీ వర్షన్లో వచ్చేసి డైలీ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని పెయిడ్ కూడా ఉన్నాయి, సో అవన్నీ యూజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ విధంగా మీరు దీన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు మెయిన్ ఇంకో టూల్ చెప్తాను, దాన్ని యూజ్ చేసుకోండి. ఓకే, దాన్ని యూజ్ చేసుకొని మీరు అన్లిమిటెడ్గా వీడియోస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ టూల్ మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకే, ఇక నేను ఇంకొక వీడియో అయితే నాకు ఇక్కడ ఆల్రెడీ జనరేట్ అయితే అవుతుంది, అది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. నాకు ఈ వీడియో కూడా నాకు ఇక్కడ జనరేట్ అవుతుంది, కొంచెం వెయిట్ చేసినట్లయితే. ఓకే, అది అంత అవసరం లేదు. ఇప్పుడు ఇంకొక టూల్లోకి వచ్చేద్దాం. ఇక్కడ చూడండి, జెమినీ బిజినెస్ అనేసి సెర్చ్ చేయండి. అలా సెర్చ్ చేసినప్పుడు మీకు ఈ విధంగా వస్తుంది. దీంట్లో సైన్ అప్ ప్రాసెస్ అవన్నీ కంప్లీట్ చేసేసుకోండి అంతే. ఇక్కడ చూడండి, దీంట్లో అన్లిమిటెడ్గా దీంట్లో కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇది జెమినీ మనకు బిజినెస్ అన్నమాట. అంటే మనకు సేమ్ జెమినీ ఏఐ లాగానే దాంట్లో లిమిట్స్ ఉంటాయి, కానీ దీంట్లో అన్లిమిటెడ్ టైమ్గా మనం అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడనే మనం అన్లిమిటెడ్గా అయితే చేస్తున్నాను, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా కంప్లీట్ అనేది చేసుకొని మన ప్రాంప్ట్ అనేది ఇచ్చేసేయండి. అండ్ ఒకే మన వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇంకా నేను ఇచ్చేసాను. ఇక్కడ మనకు ఒక 2 లైన్స్ ఉన్నాయి కదా, దాంట్లో జనరేట్ ఏ వీడియో అనేసి సెలెక్ట్ చేసుకోండి. అలా అయితే మనకు వీడియో జనరేట్ అవుతుంది. ఓకేనా, అండ్ దానిపై క్లిక్ చేసేసి ప్రాంప్ట్ ఇచ్చేసేయండి, మనకు వీడియోస్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఇది మనకు ఈ టూల్ అన్నమాట. దీంట్లో కూడా మనకు అన్లిమిటెడ్ టైమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది యూజ్ చేసుకోండి. అన్లిమిటెడ్ టైమ్స్ మీరు వీడియోస్ని జనరేట్ చేసుకోండి. అది కూడా టెక్స్ట్ టు వీడియో, లేదంటే ఇమేజ్ నుంచి వీడియోస్ని జనరేట్ చేసుకోవచ్చు. ఈ 2 టూల్స్ లింక్స్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేసి ఉంటా, మీరు ఆ టూల్స్ని అయితే యూజ్ చేసుకోండి. అండ్ ప్రతిదీ కూడా ఫ్రీ వర్షన్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది టోటల్గా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్న. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నెక్స్ట్ టాపిక్ ఏం కావాలో కింద కామెంట్ చేయండి. అండ్ సాటర్డే మీకు ఏఐ న్యూస్ అయితే వీడియో వస్తుంది, సో అది కూడా మిస్ చేసుకోకుండా చూడండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.